హైలైట్స్ పెట్టకపోతే ఆడియన్స్ అట్రాక్ట్ కావట్లేదు భయ్, అదే నాకు బాధాకర విషయం. ప్యాకింగ్ కిట్ మెకానిక్ జీవితాన్ని మార్చేస్తుంది అంతే. ఐడియా ఒక జీవితాన్ని అలా మార్చేస్తుంది, ప్యాకింగ్ కిట్ మెకానిక్ జీవితాన్ని మార్చేస్తుంది. అందుకేంటంటే ప్యాకింగ్ కిట్ ఒరిజినాలిటీ ఉంటే ఇంజిన్ ఓపెన్. ట్రాన్స్పోర్ట్ లో మనకి డిస్కవర్ అన్నట్టు వెహికల్ ఒకటి వచ్చింది, ఆ వెహికల్స్ అనేది చూద్దాం పోయేసి. ఎందుకంటే చాలా ఇంజిన్లు ఈ ఒక్క బేరింగ్ మార్చడానికి కోసం నేను ఇంజిన్ ఓపెన్ చేసిన తయారు ఉన్నాయి. అందుకని మనం ఇంజిన్ ఓపెన్ చేసాం కాబట్టి పర్టికులర్ గా ఈ బేరింగ్ అనేది పక్కాగా చేయాలి. హైలైట్స్ యాడ్ చేయాలి, కానీ పల్సర్ వెహికల్ స్టార్ట్ చేసి పెడితే హైలైట్స్ లో పెడతాం మనం. హలో భయ్, అందరూ మంచిగా డైలీ వీడియో 122 టైం గా చూసుకుంటే ఎగ్జాక్ట్ గా 148 అవుతుంది. డేట్ గా చూసుకుంటే 4/1/2023. ఈ రోజు వర్క్ హైలైట్స్ ఆటోమేటిక్ యాడ్ అవుతాయి భయ్యా. మన హైలైట్స్ చెప్పామంటే అది వీడియోలో ఉంటాయి, అవి అయితే మీరు వీడియో మొత్తం కంటిన్యూ చేయండి. ఇంకా నెక్స్ట్ గా చూసుకోండి, ఈ రోజు వర్క్ ఆల్మోస్ట్ నిన్నే చెప్పాను, స్పెండర్ ఇంజిన్ ఫిట్టింగ్ ఒకటి ఉందని చెప్పేసి. అయితే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ రోజు వర్క్ ఏం చేస్తాను ఫస్ట్ చూసేయండి. ఓకే, ఈ రోజు వర్క్ అని చూసుకుంటే ఉదయం నుంచి ఏదైతే మనకి స్పెండర్ ప్లస్ ఉందో ఆ స్పెండర్ ప్లస్ ఇంజిన్ సామాన్ అనేది మొత్తం క్లీన్ చేసి ఇంజిన్ ఫిట్టింగ్ అయితే ఎగ్జాక్ట్ గా పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ గా చూసుకుంటే మనకి కరిజ్మా వెహికల్ ఒకటి ఉంది. కరిజ్మా వెహికల్ జనరల్ సర్వీస్ చేయాలి. జనరల్ సర్వీస్ అంటే మీకు తెలుసు కదా, ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ చెక్ చేయాలి, స్పీడోమీటర్ వర్క్ చేయాలని చెప్పాడు. చైన్ అదే సౌండ్ వస్తుంది, ఇంజిన్లో అయితే విపరీతమైన ఫుల్ ఇంజిన్ సౌండ్ వస్తుంది. అంటే ఇంజిన్లో ఆయిల్ అయితే ఫుల్గా లేదు, దాని అయితే చెక్ చేయాలి. మనకి పల్సర్ కానీ చూసుకుంటే స్టార్టింగ్లో ఉంది. పల్సర్ కొద్దిగా పేమెంట్ వచ్చి అందరికి వెయిట్ చేయాలి. ఈరోజు ఒక 3000 రూపీస్ అయితే పే చేశారు. ఆ 3000 అనేది మన ఇంజిన్ సామానికి ఇంకా సాలేదు, దానికి అనేది పెండింగ్ పడుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ చూసుకుంటే మనకి స్పెండర్ ఇంజిన్ అనేది ఫిట్ చేసి దీన్ని బెట్టింగ్ అయితే స్టార్టింగ్లో పెట్టి ఏదైతే డిస్కవర్ 100 నందాల నుంచి వచ్చిన బండి ఉందో ఈ నందాల నుంచి వచ్చిన బండికి అనేది మనం ఇంజిన్ ఓపెన్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఇంజిన్ ఫిట్టింగ్, తర్వాత ఈ డిస్కవర్ ఇంజిన్ ఓపెన్ అనేది నైట్ చేస్తాను. మధ్యలో జనరల్ సర్వీస్ ఉంది. ఇంజిన్ ఫిట్ చేయగానే కరిజ్మా జనరల్ సర్వీస్ చేసి ఈ బండి అలాగే స్టార్టింగ్లో ఉంచి స్పెండర్కి ఇంజిన్ బెట్టింగ్ ఎత్తి దాన్ని స్టార్టింగ్లో పెట్టేసి తర్వాత డిస్కవర్ ఇంజిన్ ఓపెన్ చేస్తాం. ఎందుకంటే అన్ని ఇంజిన్లు ఓపెన్ చేస్తుంటే లోపల అడ్డం అయిపోద్ది, మంది చాలా చిన్న షాపు. అందుకని అయితే టోటల్గా ఈ రోజు వర్క్ అయితే ఇది వర్క్ చూసారు కదా. వర్క్ అనేది ఏంటంటే కరిజ్మా జనరల్ సర్వీస్ బండి ఉంది. అయితే నిన్న మీకు చెప్పినట్టు ఏంటంటే స్పెండర్లో ఇంజిన్లో ఏమేమి స్పేర్ పార్ట్స్ యూజ్ చేసామో అది కానీ చెప్తానని చెప్పాను. అది కానీ చూసేసిన తర్వాత మీకు ఆ డిస్కవర్ కానీ చూపించేస్తాను. ఓకే, నిన్న మీకు చెప్పినట్టు ఏంటంటే మనం నిన్న పల్సర్ ఇంజిన్ సామాన్ అయితే చూసాం. ఈ రోజు స్పెండర్ ఇంజిన్ కానీ బిగిస్తున్నాం కాబట్టి ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే ఈ బండి లేటెస్ట్ మోడల్ బండి, AP39 లేటెస్ట్ మోడల్ BS4 వెహికల్. అయితే మనం తిరిగే రీడింగ్ని బట్టి మనం ఆయిల్ చేంజ్ చేసే విధానాన్ని బట్టి మనకి ఇంజిన్ అనేది తొందరగా వస్తుంది. ఒకసారి కానీ చూసుకుంటే ఈ బండిలో మార్చే సామాన్ కానీ ఒకసారి చెక్ చేయండి. మనం ఆల్మోస్ట్ ఇక్కడ పాత సామాన్ కానీ పెట్టినాము. దీనికి కానీ గేర్ షాఫ్ట్ మార్చడానికి రీజన్ ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న మైనస్లు ఉంటాయి. అంటే వీటి కోసం మార్చాల్సిన అవసరం లేదు. అయితే మార్చామనుకో ఒక 2 years వరకు ఇంజిన్లో చేపెట్టుకుంటూ ఉంటాం. లేకపోతే దీన్ని మార్చుకుంటూ అలాగే వేసాం అనుకో ఒక 6 months తిరగని మళ్ళీ ఇది అరిగిపోతే గేర్ రాడ్ లూజ్ అయిపోతే మళ్ళీ దీనికోసం క్లచ్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. అందుకని గేర్ షాఫ్ట్ ఒకటి. అదేవిధంగా క్లచ్ అమ్మింగ్ వీల్ ఏంటంటే మనం దీన్ని మార్చడం వల్ల ఇంజిన్ బీటింగ్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది కాబట్టి ఆ క్లచ్ అమ్మింగ్ వీల్ అయితే చేంజ్ చేస్తాం. ఇంకా పిస్టన్ తర్వాత కానీ చూసుకుంటే టెన్షనర్ వీలు, అదేవిధంగా బోర్ వీలు, స్పార్క్ ప్లగ్, క్లచ్ ప్లేట్లు. ఇది టైమింగ్ చైన్, ఇది పొడుగు ఎక్కువ ఉంది కాబట్టి టైమింగ్ చైన్, పొడుగు తక్కువ ఉంది కాబట్టి సెల్ఫ్ చైన్. ఇది 2 చైన్లు చేంజ్ చేస్తున్నాం ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది లూజ్ ఉంది కొద్దిగా. అదేవిధంగా సెల్ఫ్ ప్యాడ్స్, ఇంకా మామూలుగా ఈ ప్యాకింగ్ కిట్ ఇది పక్కన పడేసి కొత్త సామాన్. ఓకే ఫ్రెండ్స్, మనం కొత్త సామాన్ చూసే ముందర మనం ఆల్మోస్ట్ గా చూసుకుంటే పిస్టన్ బోర్ కట్ చేస్తారు పెట్టేస్తున్నాను. హెడ్ లో వాల్స్ అనేది ఈ లేతులు వేస్తారు కాబట్టి ఈ రెడీగా ఉంది. అదేవిధంగా క్రాంక్ కానీ ఏడే ఉంది. క్రాంక్ కానీ తీసుకుందాం, మీకు ఒక మాట చెప్పాలి దాంట్లో. ఓకే, క్రాంక్ అని తీసుకుని పెట్టుకున్నాను, దాని గురించి తర్వాత వస్తుంది మ్యాటర్, అప్పుడు చెప్తాను మీకు. ఇప్పుడు ఫస్ట్ మనం ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే కవర్లో సామాన్ అయితే ఉన్నాయి. ఇది గేర్ షాఫ్ట్ 275 రూపీస్, గేర్ షాఫ్ట్ లోపల ఉంటుంది విడిగా. ఎడగా చూసుకుంటే ప్యాకింగ్ కిట్ మనం ఆల్మోస్ట్ మీకు చెప్తా ఉంటే ఒరిజినల్ ప్యాకింగ్ కిట్ యూస్ చేస్తానని చెప్పేసి. ఒక ప్యాకింగ్ కిట్టే మెకానిక్ జీవితాన్ని మార్చేస్తుంది అంతే. ఐడియా ఒక జీవితాన్ని అలా మార్చేస్తుంది, ప్యాకింగ్ కిట్ మెకానిక్ జీవితాన్ని మార్చేస్తుంది. అందుకేంటంటే ప్యాకింగ్ కిట్ ఒరిజినాలిటీగా ఉంటే ఇంజిన్ ఓపెన్ చేసినట్టు కస్టమర్ తెలియదు కాబట్టి నెక్స్ట్ మెకానిక్ ఎవరు చూసినా సరే ఇది షీల్డ్ ఇంజిన్ లెక్కలో పడదు కాబట్టి అందుకని నేను ప్యాకింగ్ కిట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఒరిజినల్ ప్యాకింగ్ కిట్ యూస్ చేస్తాను ఏ బండికైనా సరే. అదేవిధంగా 510 రూపాయలు మనకి ఏదైతే ఫ్యాషన్ ప్రో ఇంజిన్ టైప్ అంటే లోపల బ్లాక్ కలర్ గ్యాస్ కట్ వస్తుంది, ఓపెన్ చేసేది వస్తుంది, సీల్ ప్యాకింగ్లో ఉంది. ఓకేనా, ఇది 510 రూపాయలు ప్యాకింగ్ కిట్. నెక్స్ట్ గేర్ రాడ్ అంటే గేర్ షాఫ్ట్ మారుస్తాం కాబట్టి గేర్ రాడ్ కానీ పోయింది, 2 సెట్ చేసామంటే దాని లైఫ్ అనేది వేరే విధంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇది గేర్ షాఫ్ట్ యాడ్. ఓకేనా, గేర్ షాఫ్ట్ మనకి షార్ట్ లాంగ్ 2 వస్తుంది. ఇక్కడ ఈ అరిగిపోయాయి కాబట్టి మనం గేర్ షాఫ్ట్ కానీ కొత్తగా తెచ్చుకునేసాం. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే క్లచ్ ప్లేట్లు 392 రూపాయలు, ఇంతకుముందు 340 ఉండింది, ఇప్పుడు 392 రూపాయలు అయిపోయి. క్లచ్ ప్లేట్ సామాన్ కానీ ఆటోమేటిక్ పెరిగిపోతున్నాయి కాబట్టి ఇంజిన్ ఫిట్టింగ్ ఇంజిన్ ఛార్జీలు కానీ అదేవిధంగా పెరిగిపోతున్నాయి క్లచ్ ప్లేట్లు. ఇంకా నెక్స్ట్ చిన్న చిన్న సామాన్ చూద్దాం. ఫస్ట్ వాల్ సీల్స్, అదేవిధంగా ఈ టైమింగ్ చైన్ 180, వాల్ సీల్స్ వచ్చేసి 80 రూపీస్. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇది క్లచ్ బేరింగ్ భయ్య. క్లచ్ బేరింగ్ నేను క్లచ్కి తేలేదు, ఏదైతే ఇక్కడ లోపల ఉందో దీని లోపల ఇక్కడ ఇది ఉంది కదా ఈ బేరింగ్ అనేది,
ఈ బేరింగ్ అనేది నేను చేంజ్ చేస్తాను ఇంజిన్ ఓపెన్ చేసినప్పుడు. ఎందుకంటే మీరు చాలా వెహికల్స్ స్పెండర్లు కానీ చూసుకుంటే ఈ క్లచ్ బేరింగ్ అనేది పోతూ ఉంటుంది, క్లచ్ షాఫ్ట్ బేరింగ్ పోతూ ఉంటాయి. అందుకని మనం ఇంజిన్ ఓపెన్ చేసినప్పుడు కంపల్సరీగా ఈ ఒక్క బేరింగ్ చేంజ్ చేస్తా. ఎందుకంటే చాలా ఇంజిన్లు ఈ ఒక్క బేరింగ్ మార్చడానికి కోసం నేను ఇంజిన్లు ఓపెన్ చేసిన తయారు ఉన్నాయి. అందుకని అంటే మనం ఇంజిన్ ఓపెన్ చేస్తాం కాబట్టి పర్టికులర్గా ఈ బేరింగ్ అనేది నేను పక్కాగా చేంజ్ చేస్తాను. మళ్ళీ ఈ బేరింగ్ చేంజ్ చేయను. అంటే ఈ బేరింగ్ చేంజ్ చేయాలంటే మన వెహికల్ అనేది 10 years దాటుంటే నేను ఈ బేరింగ్ చేంజ్ చేస్తాను. ఈ బేరింగ్ మాత్రం ఇంజిన్ ఓపెన్ చేస్తానంటే పర్టికులర్గా పక్కాగా అది బాగుందా లేదని అనవసరం కంపల్సరీగా నేను బేరింగ్ చేంజ్ చేస్తాను. ఎందుకంటే ఒక సీనియర్ అయిన మెకానిక్ ఇయే చేసేది. అంటే మనకి ఇంజిన్లో రెగ్యులర్గా ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ సామాన్ అనేది రెగ్యులర్గా పక్కాగా చేంజ్ చేస్తారు. ఈ ఒక్క బేరింగ్ వదిలేస్తారు అనుకో, ఒక 10,000 20,000 30,000 తిరగానే మళ్ళీ ఈ బేరింగ్ పగిలిపోయి దీనికోసం ఇంజిన్ ఓపెన్ చేస్తుంది. అదే ఆ బేరింగ్ అని ఇప్పుడే వేసేసాం అనుకో ఆడ క్లియర్ అయిపోద్ది. అంటే మళ్ళీ మనం ఎత్తుక్కోవాలి, నెక్స్ట్ ఇంజిన్ వరకు ఎత్తుక్కోలేదు. ఓకేనా? అది ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇది సెల్ఫ్ చైన్ కిట్. సెల్ఫ్ చైన్ కిట్లో మనకి సెల్ఫ్ చైన్ ఇలా ప్యాడ్స్ వస్తాయి. దీని కాస్ట్ కానీ చూసుకుంటే 140 రూపాయలు. ఓకే, ఇది వచ్చేసి గేర్ ఫోర్క్. నేను కస్టమర్కి చూపించడానికి ఓపెన్ చేశాను. ఈ గేర్ ఫోర్క్లో అరిగిపోయింది. మీకు పాత కానీ చూపిస్తాను. ఇక్కడ అరిగిపోయింటే ఉండే పాత తీసుకుంటాను. ఇది కానీ చూసేసిండి ఒక పని అయిపోద్ది. ఇది వచ్చేసి ఏంటిది టెన్షనర్ వీలు. ఓకేనా, 70 రూపాయలు. ఇంకా కొన్ని ఇది కానీ చూసుకుంటే ఏంది 280 రూపీస్ సిదర్గేర్ అమ్మింగ్ వీల్. సిదర్గేర్ నేను పల్సర్ చేసి సిదర్గేర్ వీల్ వచ్చేస్తుంది అమ్మింగ్ వీల్. ఈ అమ్మింగ్ వీల్ అనేది పక్కాగా ఇంజిన్ ఓపెన్ చేసినప్పుడు నేను చేంజ్ చేస్తాను. ఎందుకంటే ఇంజిన్ బీటింగ్ అనేది ఆటోమేటిక్గా డ్రైవింగ్ చేంజ్ చేస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని దీని అంతా చేంజ్ చేస్తుంటాను. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇది సెకండ్ గేర్ వీల్ అనుకుంటాను. 660 రూపాయలు సెకండ్ గేర్ వీల్. సెకండ్ గేర్ వీల్ అంటే మీకు ఐడియా ఉంది కదా, మనం ఎక్కువ సెకండ్ గేర్లో రన్నింగ్ చేయడం వల్ల ఈ వీల్ అనేది అరిగిపోతుంది. మీరు ప్రతి స్పెండర్ ఇంజిన్లో ఈ వీల్ చూస్తూనే ఉంటారు. అంటే ఇది అరిగిపోతా ఉంటుంది, మనం మారుస్తూనే ఉంటాం. 600 చిల్లర. మిగతా వీల్స్ అనే రేట్ తక్కువ, కానీ ఈ ఒక్క వీల్ రేట్ ఎక్కువ. ఈ వీలు ఈ గేర్ ఫోర్క్ మీకు చూపిస్తాను. ఇంక దీంట్లో కానీ చూసుకుంటే చిన్న చిన్న కూడా నోటర్ లైట్ పట్టి, డమ్మీ రబ్బరు, వాషర్లు, క్లచ్ అండ్ స్ప్రింగ్, స్పార్క్ ప్లగ్ కానీ చూడండి. నేను ఎన్జీకే వాడతాను. నిన్న బండికి ఎన్జీకే వాడాను, ఈ బండికి ఎన్జీకే వాడాను. చూడండి 117 రూపాయలు ఉంటుంది ఎంఆర్పి. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు విషయాలను చూద్దాం, ఈ రెండు ఏమైనా అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ ఈ గేర్ వీల్ చూడండి. గేర్ వీల్ అనేది చాలా వెహికల్స్లో సెకండ్ గేర్ వీల్ అనేది అరిగిపోతుంది. మనకి సెకండ్ గేర్ వీల్ అమ్మింగ్ సౌండ్ క్రియేట్ అవుతుంటే ఇక్కడ కనబడుతుంది చూసారా, ఈ విధంగా అరగకూడదు. ఈ వీల్ ఎలా ఉంది ఇక చూసారా, ఈ ఫోర్త్ గేర్ వీల్ కానీ అరుగుంది. ఇది కానీ మారిస్తే బాగుంటుంది. నేను ఇది ఇందాక చూడలేదు, ఇది కానీ తీసుకొచ్చేసేస్తాను. ఓకేనా? ఈ వీల్ కానీ ఇవన్నీ చేంజ్ చేయడం లేదంటే కస్టమర్కి డ్రైవింగ్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ గట్టిగా సపోర్ట్ ఇస్తాడు ఎవరికైనా. హరిగాడు ఏంటి ఎగ్జాక్ట్గా నీట్గా చేస్తాడు, చాలా కొత్త బండి బీటింగ్లా వస్తుంది అని చెప్పేసి అనేది. ఈ వీల్ కానీ నేను చేంజ్ చేస్తాను. ఈ వీల్ కానీ ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే ఈ వీల్ అనేది తెచ్చేస్తాను. మనం ఫస్ట్ 100cc వెహికల్ ఏం చేస్తాం అంటే సెకండ్ గేర్ వీల్ చూస్తాం. ఈ గేర్ వీల్స్ నేను చూడను, ఇక్కడ మీకు చూసాను కాబట్టి ఈ గేర్ వీల్ కానీ చేంజ్ చేస్తాను. మిగతా అన్ని బాగానే ఉన్నాయి. ఓకేనా? ఈ గేర్ వీల్ కానీ చేంజ్ చేస్తాను. దీనికి ఆపోజిట్ గేర్ వీల్ కానీ వస్తుంది, దాంట్లో కానీ చెక్ చేస్తాను. ఇది గేర్ వీల్ చేంజ్ చేయడానికి రీజన్ ఇది. దీన్ని పక్కన పెడతాం. నెక్స్ట్ ఈ గేర్ ఫోర్క్ చూడండి. గేర్ ఫోర్క్ అనేది ఇక్కడ చూడండి అరిగిపోయింది. మోడల్ బండికి ఇక్కడ చూసారు ఎంత స్టెప్గా అరిగిపోయింది. దీనివల్ల ఏంటంటే గేర్లు స్లిప్ అవడం స్టార్ట్ అవుద్ది. గేర్లు ఎగ్జాక్ట్గా పడవు, స్లిప్ అవుతాయి. ఈ గేర్లు స్లిప్ అవడం వల్ల రేపు ఈ గేర్ వీల్స్ ప్రాబ్లం క్రియేట్ అవుతాయి, ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతాయి. దీన్ని అలాగే వదిలేయడం వల్ల చూడండి ఎంత అరిగిపోయింది ఫోర్క్లు అనేది. ఓకేనా? గేర్ ఫోర్క్ ఈ విధంగా ఉంటుంది చూసారా, ఈ చూసారు ఎట్టుందో గేర్ ఫోర్క్. ఈ గేర్ ఫోర్క్ కాస్ట్ నాకు చూపించా కదా, ఇదో ఇంకో గేర్ ఫోర్క్ 290 రూపాయలు గేర్ ఫోర్క్ అనేది. ఓకే, లెఫ్ట్కి రైట్ గేమ్ చేంజింగ్ ఉండదు. 2 ఫోర్క్లో ఒకటే 2 గేర్ ఫోర్క్లో చేంజ్ చేస్తాను. ఇది మనం టోటల్గా ఈ బండిలో. ఇంకా నెక్స్ట్ క్రాంక్ విషయంలోకి వస్తే మనం క్రాంక్ అనేది రాడ్ ఒరిజినల్ రాడ్ యూస్ చేస్తాం, స్టాండర్డ్ రాడ్ యూస్ చేస్తాం. అంటే కొన్ని పాత క్రాంక్లు ఏవద్దంటే 1 నెంబర్ 2 నెంబర్ అనేది యూస్ చేస్తాం, మీకు చెప్తా ఉంటాను. దీంట్లో ఒరిజినల్ రాడ్ యూస్ చేశాను. లోపల మనకి ఒరిజినల్ రాడ్ కన్నింగ్ రాడ్ ఎంత 600 చిల్లర 680 700 పడుద్ది. ఒరిజినల్ రాడ్ యూస్ చేస్తాను, స్టాండర్డ్ రాడ్. అంటే మనకి కొత్త బండికి ఏ రాడ్ అయితే వస్తుంది అదే రాడ్ దీంట్లో యూస్ చేసినది. కొన్ని బండికి అయితే మనకు 1 నెంబర్ 2 నెంబర్ ఆయన యూజ్ చేస్తాం. ఈ పిన్ అనేది లూజ్ అయ్యేదాన్ని బట్టి మనకి క్రాంక్ ఫస్ట్ టైం ఓపెన్ చేస్తాం కాబట్టి స్టాండర్డ్ రాడ్ ఒరిజినల్ రాడ్ యూస్ చేస్తాం. అదేవిధంగా ఎస్కేప్ బేరింగ్ యూస్ చేశాను. ఓకేనా? బేరింగ్ ఇక్కడ ఎస్కేప్ అని పేరు అనేది ఎంటర్ చేయలేదు. ఓకే, ఎస్కేప్ బేరింగ్స్ అయితే 2 బేరింగ్స్ అయితే మనం వేయడం జరిగింది. ఓకేనా? టోటల్గా ఇది మనం ఈ బండిలో యూస్ చేసిన సామాన్ అయితే టోటల్గా చూస్తారు కదా. ఈ బండి అనేది ఈరోజు ఈవినింగ్ అయితే మొత్తం స్టార్ట్ చేసేసేయాలి. స్టార్ట్ చేసామంటే మనకి నెక్స్ట్ డిస్కవర్ అనేది ఇంజిన్ అయితే ఓపెన్ చేయాలి. ఓకే, చూసారు కదా. ఇక్కడ ఏంటంటే మన బండి మోడల్ ఏ మోడల్ అనేది కాదు, దాని అరిగిన సామాను ఏ విధంగా అరిగినా చూసారు కదా. గేర్ ఫోర్క్లు కానీ అదేవిధంగా గేర్ వీల్స్ కానీ ఎక్స్ట్రా గేర్ వీల్ అని ఇప్పుడు చూసుకున్నా. అదేవిధంగా ఏంటంటే మనం ఇంజిన్ బిగించినప్పుడు ఇంకా కొన్ని సామాన్ ఎక్స్ట్రా పడతాయి. ఎందుకంటే మనం బిగిస్తూ చెక్ చేస్తుంటాం. ఇప్పుడు ఈ గేర్ వీల్ పోయింది, ఈ గేర్ వీల్ అనేది తెచ్చుకోవాలి కదా పోయేసి. అలా ఏంటంటే ఇందాక చెక్ చేయలేదు మనం, ఏంటంటే సెకండ్ గేర్ వీల్ ఎక్కువ పోతుంది కాబట్టి సెకండ్ గేర్ వీల్ నేను చెక్ చేశాను. ఇప్పుడు కానీ చూసుకుంటే ఫోర్త్ గేర్ వీల్ కానీ కాబట్టి ఇది కానీ తీసుకొచ్చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు కానీ చూసుకుంటే ఏదైతే బోర్లో పిస్టన్ ఉందో ఆ పిస్టన్ కాస్ట్ కానీ పెరిగిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్ కానీ చూసుకుంటే స్పెండర్ పిస్టన్ 700 చిల్లర ఉంది. నిన్న పల్సర్ చేశాను, పల్సర్ కానీ చూసుకుంటే ఒక 1000 రూపీస్ వరకు ఉంది. ప్రతి ఒక్కటి రేటు పెరిగిపోయింది. అందుకేంటంటే మనకి ఇంజిన్లు ఫుల్ ఇంజిన్లో ఒకప్పట్లో 4000 5000 ఇప్పుడు 6000 7000 ఎందుకు అవుతుందంటే సామాను ఇంతకుముందు క్లచ్ ప్లేట్ స్పెండర్ కానీ చూసుకుంటే 340 ఉంది, ఇప్పుడు 390 అయిపోయింది. ఎంత రేట్ డిఫరెన్స్ వస్తుంది చూడు, 50 రూపాయలు
వరకు డిఫరెన్స్ వచ్చింది. అలా ఏంటంటే ప్రతి సామాన్ రేటు పెరగడం వల్ల అయితే రేట్ అయితే పెరిగిపోయింది. ఇంకా చూసుకుంటే నేను మధ్యాహ్నం చేస్తే ఇంజిన్ ఫిట్టింగ్ చేస్తాను. అదేవిధంగా నేను డిస్కవర్ ఒకటి మనం అయితే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ ఒక వీడియో షూట్ చేసాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి అయితే వచ్చాము. ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే ముందర గ్లామర్ ఒకటి ఉంది, మన బండి ఇదే నంద్యాల నుంచి వచ్చిన డిస్కవర్ 100 ప్యాక్ ఓపెన్ ఓపెన్ పండా సీదా ఓపెన్ పండి. పిల్లాడు మంచి పిల్లాడు, జర లుక్ బాబు, ఆడ చూసినట్టు ఉంది కదా, ఉంటుంది. ఓకే, మనకి బండి అయితే రన్నింగ్ లేదు, త్రో చేసుకెళ్ళిపోవడమేను. అయితే తీసుకెళ్ళిపోయి రేపు ఇంజిన్ కంప్లైంట్ ఏందో చూద్దాం. లాస్ట్ టైం మనమే చేసాం ఈ నంద్యాల బండి అనేది, బాగా వాడాడంట. మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వేసాడు. ఇప్పుడు మనం రెడీ చేసి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేయడం ఏదో ఒకటి చేయాలి దీనికి. నంద్యాల అంటే నంద్యాల కదా, ఏదో ఊరు చెప్పారు, అక్కడి నుంచి అయితే వచ్చింది. ఓకే, టోటల్గా అయితే మనం రేపు కలుసుకుందాం. ఇంజిన్ ఓపెన్ చేస్తున్నారు ఈ బండి వీడియోలో. ఓకే భయ్, ఏంటంటే అక్కడికి వెళ్ళాము, ఆ ప్యాకింగ్ అనేది ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి శాంపుల్గా వీడియో షూట్ చేశాను. యాక్చువల్గా ఏంటంటే దానికి వాయిస్ డబ్బింగ్ ఇద్దాం అనుకున్నాను, ఇంకా ఎందుకని చెప్పేసి డైరెక్ట్గా అదే వాయిస్తో పెట్టాను. టోటల్గా అయితే మనకి ఈరోజు స్పెండర్ ఏదైతే ఉందో స్పెండర్ ఇంజిన్ ఫిట్ చేసి నేను ఈరోజు నైట్కి స్పెండర్ ఇంజిన్ ఫిట్ చేసే ముందర కరిజ్మా ఉంది కదా, కరిజ్మా జనరల్ సర్వీస్ చేసి స్పెండర్ ఇంజిన్ ఫిట్ చేసి నైట్కి డిస్కవర్ ఇంజిన్ దాంట్లో అసలు ఏమైంది, కస్టమర్ ఏమైందిగా నేను చూడలేదు. అలా ఇంజిన్ స్టక్ అయిపోయింది, కిక్ స్టక్ అయిపోయింది అని వచ్చింది. అలా ఏం జరిగింది ఏందనేది ఇంకా నేను టెస్ట్ చేయలేదు కాబట్టి అవి అయితే నేను టెస్ట్ చేస్తాను. ఓకేనా, టెస్ట్ చేస్తాను. ఇంక నెక్స్ట్ చేసుకుంటే ఏదైతే మనం పల్సర్ ఇంజిన్ నేను బిగించామో ఇందాక హైలైట్స్లో మెయిన్గా చూపించాం కదా, పల్సర్ ఇంజిన్ అనేది చాలా ఎగ్జాక్ట్గా ఇంజిన్ బీటింగ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది భయ. మనం వేయాల్సిన సామాన్ వేస్తే ఆ బీటింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం అలాగే వస్తుంది. మనం సామాను దీన్ని లైటింగ్ అరుగుంది, ఏం కాదు వేసేద్దాం అనుకుంటే ఏం కాదు అని ఉంటుంది సార్, అక్కడే మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఇది అరుగుంది వేసాం అనుకో, ఇంజిన్ కానీ అదే లెవెల్లో సెట్ అయిపోద్ది. అదేవిధంగా నేను పల్సర్ ఇంజిన్ కానీ స్టార్ట్ చేసిన వీడియో ఒకసారి చూడండి. ఓకే భయ్య, చూడండి. యాక్చువల్లీ నేను డైలీ వీడియో 121లో చూపించాల్సిన వీడియో మనకి ఇంజిన్ అయితే ఫిట్ చేశాను. ఒకసారి బీటింగ్ నేనండి, నేను ప్రజెంట్ అయితే సైలెన్సర్ ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక 10 minutes అనేది నేను బండి స్టార్టింగ్లో పెట్టి చూసుకుంటాను. అంటే ఫస్ట్ నా డౌట్ అనేది నేను క్లియర్ చేసుకుంటా, అంటే బండి స్మోక్ ఏమైనా వస్తుంది అనేది ఒక 10 minutes స్టార్టింగ్లో పెట్టి చూసుకుంటే. ఇప్పుడు బీటింగ్ అయితే చెక్ చేయండి. బండిలో పెట్రోల్ లేదు, జస్ట్ 1 minute. ఫ్రెండ్స్ చూడండి, ట్యాంక్ అది పెట్టాను. చూసారు కదా, మనం పల్సర్లో వేయాల్సిన సామాన్ ఇంజిన్లో వేసామంటే ఎగ్జాక్ట్గా సెట్ అయిపోద్ది. ఇప్పుడు ఇది ఏం కాదులే అని వేసామంటే అక్కడే మనకి ప్రాబ్లం క్రియేట్ అవుద్ది. ఇది పోయింది వేసేసామంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఇంజిన్ ఉంటుంది. అదే లెవెల్ అయితే మనకి పల్సర్ ఇంజిన్ కానీ చాలా పర్ఫెక్ట్గా స్లో స్పీడ్ ఆడుతుంది. అందులో ఏంటంటే బండి కూలింగ్ అయిన తర్వాత ఇంజిన్ ఇంకా బీటింగ్ చేంజ్ అవుద్ది, ఇంకా స్మూత్ అవుద్ది. రన్నింగ్ చేసామంటే ఇంకా బాగుంటుంది. అంటే బోర్ చేయగానే ఇంత హార్డ్ స్ట్రోక్లో అంత బాగుందంటే చాలా వెహికల్స్ చూడండి, మనం ఇంజిన్ చేయగానే రకరకాల సౌండ్లు వస్తాయి. ఒక 1 hour 2 hours కూలింగ్ బండి కానీ మొత్తం నార్మల్ అయిపోతాయి. ఆ విధంగా ఏంటంటే ఈ బండి స్టార్ట్ చేయగానే ఎక్సలెంట్గా ఉంది కాబట్టి ఇంకా ఫ్రీ అయిన తర్వాత ఇంకా చాలా నీట్గా అయితే వస్తుంది. ఓకేనా, ఇంకా అందుకు చెప్పాను కదా, ఏమైతే ఇంక రేపు కానీ చూసుకున్నా మనకి డిస్కవర్ అనేది నాది ఇంజిన్ ఓపెన్ చేస్తాను. మధ్యలో పల్సర్ కానీ దాన్ని చూస్తాను. అదేవిధంగా స్పెండర్ స్టార్టింగ్లో పెడతాను, పల్సర్ స్టార్టింగ్లో పెడతాను, డిస్కవర్ ఇంజిన్ ఏమైందో చెక్ చేస్తాను. రేపు అటు ఇటు వెనక ముందు ఏదో ఒక పని అయితే రేపు చేస్తాను. రేపటికైతే బుకింగ్ బండ్లు అయితే ఏం లేవు మనకి. కరిజ్మా ఒకటి ఈరోజు జనరల్ సర్వీస్ బండ్లు అయితే అనేది మెల్లగా అయితే కదిలిచ్చేస్తాను ఈ బండి అనేది. నెక్స్ట్ వీక్లో వెళ్తే హైదరాబాద్ దాకా వెళ్ళాలి, పని ఉంది, కొద్దిగా అమౌంట్ చూసుకొని వెళ్తాను. ఓకేనా, అందరికైతే బాయ్ బాయ్. అందరూ లైక్ చేయడం, వీడియో ఎలా సపోర్ట్ చేస్తారో అన్ని వీడియోస్ అదే విధంగా సపోర్ట్ చేస్తే మీకు దుమ్ముగా వీడియోస్ నేను తీసుకురావడం జరుగుతుంది. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. నేను ఈ సంవత్సరంలో మనకి పోయిన సంవత్సరం కొత్తగా వచ్చిన వాల్వ్లైన్ డబ్బా ఉంది కదా, ఆ డబ్బా అనేది నేను 2023లో 3వ తేదీ అయితే వాడుతున్నాను. యాక్చువల్లీ ఇది వచ్చి నెల అవుతుంది. అయితే మనకాడ పాత స్టాక్ ఉంది. అంటే పాత స్టాక్ అంటే మనకి ఓల్డ్ డబ్బాలు ఈ టైప్ వచ్చేవి వాల్వ్లైన్. ఇప్పుడు న్యూ స్టాక్లో ఏంటంటే మనకి బ్లాక్ కలర్ డబ్బా చేసాడు. డబ్బా కానీ మొత్తం షేప్ మొత్తం మార్చేసాడు. అయితే మనం ఫస్ట్ టైం మనం బోర్ చేసిన పల్సర్కి అయితే వాడతాం. అంటే మనం డైలీ వీడియో 121లో చూపించాం ఆ వెహికల్కి అయితే మనం వాల్వ్లైన్ అయితే ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాం. అందుకని అయితే జస్ట్ వీడియో షూట్ చేస్తున్నాను.